ప్రపంచవ్యాప్తంగా పాల ప్రాముఖ్యతను గుర్తిస్తూ పాడి పరిశ్రమను ప్రోత్సహించేందుకు ప్రతి సంవత్సరం జూన్ 1న ప్రపంచ పాల దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాలు తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. పాలను సంపూర్ణ ఆహారం అంటారు. ఎందుకంటే రోజువారీ పనులకు కావాల్సిన శక్తినిచ్చే పోషకాలన్నీ అందులో ఉంటాయి కాబట్టి. 150 మిల్లీలీటర్ల పాలలో సుమారు 130 కిలో క్యాలరీల శక్తి, 4.5 గ్రాముల కొవ్వు, 6 గ్రాముల పిండి పదార్థాలు, 5 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి. బియ్యంలో లేని లైసిన్, థ్రియోనైన్ అనే అమైనో యాసిడ్లు కూడా పాలలో ఉంటాయి. పాలలోని పోషకాలు అనగానే చాలా మందికి గుర్తుకు వచ్చేది కాల్షియం. తగినన్ని పాలు తాగితే రోజుకు అవసరమైన కాల్షియంలో 91% పొందినట్లే. కాల్షియం పక్షపాతం, గుండె జబ్బుల ముప్పును తగ్గిస్తుంది. ఎముకలను పటుత్వం చేయడంతో పాటు శక్తి విడుదల కావడానికి తోడ్పడే ఫాస్ఫరస్ కూడా పాలలో ఉంటుంది. ఎముకల్లో కాల్షియం గట్టిపడడానికి దోహదం చేసే విటమిన్ డి కూడా పాలలో కొంతవరకు ఉంటుంది. పాలలో పొటాషియం, మెగ్నీషియం, పెప్టైడ్లు రక్తపోటు తగ్గడానికి తోడ్పడతాయి. పాలు దంతం మీదుండే గట్టిపొర దెబ్బతినకుండా చూస్తాయి. పాలలోని లాక్టిక్ యాసిడ్ మృత కణాలను తొలగించి చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. మిగతా ఆహార పదార్థాల్లో లేని ఇమ్యూనోగ్లోబులిన్లు పాలలో ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. ఇక ఎదిగే పిల్లల్లో కండర నిర్మాణం, ఎముకల ఎదుగుదల చురుకుగా సాగుతుంది. ఇందుకు పాలలోని ప్రోటీన్, కాల్షియం, ఫాస్ఫరస్ బాగా ఉపయోగపడతాయి. ప్రతిరోజు 1/2 లీటరు పాలు తీసుకుంటే పిల్లలకు రోజుకు అవసరమైన 800 మిల్లీగ్రాముల కాల్షియం అందుతుంది. గర్భిణులు, బాలింతలు కూడా సరైన మోతాదులో కాల్షియం తీసుకోవడం చాలా అవసరం. మెనోపాజ్ దశలో ఈస్ట్రోజన్ స్థాయిలు పడిపోతూ ఉంటాయి. ఫలితంగా శరీరం కాల్షియంను గ్రహించుకోవడము తగ్గుతూ వస్తుంది. ఇది ఎముక క్షీణతకు దారితీస్తుంది. రోజు పాలు తీసుకోవడం ద్వారా ఈ ముప్పును తగ్గించుకోవచ్చు. పాలు తాగితే బరువు పెరుగుతామని కొందరు భయపడుతూ ఉంటారు. మితంగా తీసుకుంటే ఆ సమస్య ఉండదు. కానీ చిక్కటి పాలు, గడ్డ పెరుగు, చీజ్, వెన్న, నెయ్యి వంటివి ఎక్కువగా తీసుకుంటూ వ్యాయామం, శారీరక శ్రమ వంటివేవి చేయకపోతే మాత్రం ఒంట్లో కొలెస్ట్రాల్ పెరిగే ప్రమాదం ఉంది. ఇక లాక్టోజ్ను విడగొట్టే లాక్టేజ్ ఎంజైమ్ ఉత్పత్తి కాకపోవడం వల్ల కొందరికి పాలు తాగినప్పుడు కడుపు నొప్పి, పొట్ట ఉబ్బరం, త్రేంపులు, విరేచనాల వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఇలాంటి వాళ్ళు పాలు, పాల పదార్థాలను తీసుకోకపోవడమే మంచిది.